అయితే లోకము నుంచి మనము వేరుపరచబడినప్పుడు ఆ విధంగా ఉంటుంది. So when we are separated from the world, it is like that. మనం పవిత్రపరచబడతాం. So we are sanctified, cleansed. ఇప్పుడు మనం యజమానుడికి అప్పగించుకున్నాం. లోకం నుంచి వేరుపరచబడ్డాం. ఇప్పుడు మనము లోకంకి చెందిన వారం కాము. So today we are separated from the world. Today we don't belong to the world, and we have submitted to the master's hand. మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు చూసినట్లయితే ఆ విధంగా వేరు వేరు పరిస్థితుల నుంచి కొంతమంది అనేకమైన దుష్ట అలవాట్లు కలిగి ఉన్న వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా కొంతమందికి వాళ్ళు మంచిగా జీవించి ఉండవచ్చు, దుష్ట అలవాట్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఆ యొక్క లోకం విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగిన వాళ్ళు ఉంటారు. అలాగే అనేకమైన పరిస్థితుల నుంచి మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. So each one of us, if you see our life, each one we separated from bad habits. Maybe some people's life it's not bad habits, but though we lived a good life, but still we separated from that worldly life. ఎందు గురించి అంటే ఆ యొక్క మంచి ఎందుకు పనికిరానిదని ఎరిగి మంచి వాళ్ళు కూడా ప్రభు తిరగడమే నిజమైన రక్షణ ఆయనలో ఉందని ఎరిగి మనం ఆ విధంగా లోకము నుంచి వేరే ఆయన మనం హత్తుకొని ఉన్నాం. Because what we realized when we came to know the Lord, that even all the good things in the world are compared to our Lord, they are nothing. So we turned to the Lord, we received our Lord in our hearts. అయితే గత వారంలో మనం చూసిన విధంగా ఆ విధంగా ఏర్పడబడిన తర్వాత మనము అతిశయించడానికి అనేకమైన హేతువులు ఉంటాయి. So even after we are separated as these grains of wheat, there are many things by which we can boast in our life. అంటే నేను కొంతమంది ఈ విధంగా చెప్తారు, నా టెస్టిమనీ చాలా స్ట్రాంగ్ అని. So some people say that like this, that my testimony is so great. చాలా నేను చెడ్డవాడిని, మర్డర్ని, లేకుంటే నక్సలైట్ని, లేకుంటే ఇలాగ అనేకమైన పరిస్థితులు, ఎంతో దుర్మార్గుడిని, నేను అటువంటి వాడిని, నేను ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్తారు. So some people will have a testimony like he was a murderer or he was a thief, and he was maybe in something like Naxalites, and then he came to know the Lord, he left all that. So it's very radical way we can see. కొంతమంది ఈ విధంగా చెప్తాం, నేను సినిమాలు మానేశాను, లేకుంటే తాగుడు మానేశాను, లేకుంటే పొగ తాగడం మానేశాను, ఇట్లా, లేకుంటే సీరియల్స్ చెడ్డవన్నీ కూడా నేను చూడడము మానేశాను, బూతులు తిట్టడం మానేశాను అని, అదే అనేకమైన ఈ యొక్క విషయాలను కూడా మనము అటువంటి సాక్ష్యం కూడా కలిగి ఉంటాం. మనం వాటిని చెప్తా ఉంటాం ఈ విధంగా మానేశానని. Even some people say that I turned away from movies and smoking or drugs or whatever different things people say, testify that they turned away from that. ఇంకా మనం ఇప్పుడు చాలా మంచి కార్యాలు చేస్తాం, అనేక మందికి దేవుని సువార్తను పరిచయం చేస్తున్నాము, అనేక మందికి పత్రికలు ఇస్తున్నాము, ఈ విధంగా కూడా చెప్తా ఉంటాం. So now we can even say that we are preaching gospel, we are sharing good news to many people around us. Like that, many good things we may be doing. ఇవన్నీ మంచివా అంటే, so are these all good things? ఇవన్నీ మంచిదే, these all are good, కానీ అందులో అతిశయం ఉంది. but there is some boasting in that. అనేక మంది మనం ఆ విధమైన పరిస్థితుల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. So many of us came through that way of conversion. అయితే దాని నుంచి మనం ఆ విధంగానే ఉండిపోకుండా ఉండడానికి, మనం పిండిగా ఆ యొక్క గ్రైండ్ అవడానికి ఇష్టపడే గింజలుగానే ఉండిపోకుండా, మనం గ్రైండ్ అవడానికంటే ఒక్కటిగా అవడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ముందుకెళ్ళడానికి ఆ పరిస్థితులు మనం అనుమతిస్తూ అవుతూ ఉంటాం. So but we should not remain there, we should not stuck there, but we should become like the wheat to flour. We should be crushed and we should be changed like that. అదే మనము ఒక విధంగా చెప్తాం, మన పిలుపు అంటాం. మనకి ఏదైతే పిలుపును ప్రభు మనకి ఇచ్చాడో ఆ పిలుపులో మనం కట్టుబడి ఉంటాం. So that is what we say about the calling of God, that whatever calling God has given in our life, through that we are built up together. ఉదాహరణకి మనం సిఎఫ్సిగా మనం చూసుకున్నట్లయితే మనం ఒక శిష్యులుగా, ఒక శరీరంగా కట్టబడము మన పిలుపుగా మనం చూస్తాం. So if you see in CFC, what is our calling? Our calling is to be disciples of Jesus Christ and to be built up as a church. నూతన నిబంధన సంఘంగా మనము నూతన నిబంధన సత్యములో అంటే న్యూ వైన్ స్కిన్ అన్నట్టుగా మనము ఆ విధంగా నవీన జీవితము, నవీన పాత్రలో మనం కలిగి ఉండడానికి మనం ఇష్టపడతాం. We see that church like New Testament body of Christ, New Testament church built up in New Testament truths, like a new wine in new wineskin.
కాబట్టి ఆ విధంగా వెళ్తున్నప్పుడు అనేక మంది వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. మనం కూడా మన సంఘాల్లో చూసినట్లయితే అనేక మంది వాళ్ళ ఇష్టం లేకో, నలగొట్టబడ్డానికో, ఇష్టం లేక, లేకుంటే పెద్దలు గద్దించినప్పుడు కానీ, లేకుంటే అనేక విషయాల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తాం. So many people, but still we see that some people don't want to be built up, crushed like that. So when there are corrections from elders or warnings, and through some situations, when God disciplines them, they're not able to go through that. So they turn away, turn back from the Lord. చిన్న విషయాలకి అభ్యంతర పడడము, For very small little things, they get offended. లేకుంటే గుర్తింపు ఉండట్లేదని ఆ విధంగా నొచ్చుకోవడము. Maybe they are upset that they are not having enough recognition in the church. లేకుంటే పదవి లేదని. Maybe there is no position in the church. ఈ విధంగా గింజల యొక్క స్వభావం ఆ విధంగా ఉండడము, ఆ విధంగానే ఉండిపోవాలన్నది వాటికి నలగొట్టబడడానికి ఇష్టం లేనప్పుడు అవన్నీ కూడా కలిగి ఉండి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. So each grain of wheat, it has its own identity, and they don't want to lose their identity, and they don't want to be crushed. So they want to remain like that. So that's why they don't want to be built up in the church. వాళ్ళ టాలెంట్లు ఉండవచ్చు. Maybe they have some unique talents. ఆ టాలెంట్స్ ని సరిగా వీళ్ళు ఉపయోగించట్లేదు, నాకు గుర్తింపు ఇవ్వట్లేదు అని కొంతమంది అనుకోవచ్చు. So some may think that my talents are not recognized in the church and they are not using those talents. So some people may feel like that. కాబట్టి ఆ విధంగా దాని విషయమై అభ్యంతర పడుతూ నలగొట్టబడడానికి ఆ విధంగా అంతరంగంలో నలగొట్టబడుతూ ఉంటాం. ఆ విధంగా అది ఆ విధంగా అంతరంగంలో నలగొట్టబడడానికి కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ విధంగా పిండి కావడానికి ఇష్టపడరు. So that way, in our inner man, in our heart, there is always some crushing, some difficulty that they don't want to be crushed. They don't want to become like a floor, but they want to remain like a grains always. అయితే ఆ విధంగా నలగొట్టడము అది సంతోషించే విషయం అంటే అది చాలా కష్టమైన విషయం అది. So like that being crushed, is it something that we can rejoice in that? No, it is something that will be difficult to go through. చాలా నొప్పి మనకు కలుగుతుంది ఆ విధంగా వెళ్ళడానికి. ఇటువంటి మనకి సజీవంగా ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికైనా చాలా నొప్పి కొన్ని పరిస్థితుల్లో వెళ్ళడము, మన ఈగోని మనము విడిచి మనం ఉపేక్షించుకోవడం అన్నది కష్టమే. So whatever healthy we are, sometimes to give up our identity, to be crushed, to be broken, it's always painful process and it's difficult. కానీ అది మరి ఏ విధంగా మనకు నిరీక్షణ కలుగుతుందంటే మనం ప్రభు వైపు చూస్తూ ఉంటాం. ప్రభు మనకు మాదిరి. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే నలగొట్టబడడానికి ఇష్టపడతాం మనం. So how can we go through this broken process? Only when we look unto Jesus Christ, then we can see the hope, and only then we can go through. Otherwise it's impossible. మనం వ్యక్తిగతంగా మనం నలగొట్టబడుతూ ఉంటాం. So as an individual, we go through that brokenness. అది బహిరంగంగా, అదే విధంగా అంతరంగంలో కూడా. So even externally, in front of all, we can be broken like that, and even inwardly also we can go through that. బహిరంగంగా అంటే మనకి వాళ్ళ ఇంట్లో, గృహంలో గాని, పనిచేసే చోట గాని, ఎక్కడైనా మనకి అవమానం కలగడం వచ్చినప్పుడు మనం పరీక్షించబడతాం. మనం నలగొట్టబడి ఉన్నామా, లేకుంటే నలగొట్టబడడానికి ఇష్టపడుతున్నామా, లేకుంటే లేదా అన్నది అక్కడ తెలుస్తుంటుంది. So outwardly being broken means that whether in the workplace or in our home, there may be some insults or some misunderstanding, and we may have to go through that, and there is a pain when we go through that. అయితే అంతరంగంలో నలగొట్టబడడం, ఆ పరిస్థితిలో మనము నిజంగా సంతోషంతో దేవుని కృపను వేడుకొని ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా అన్నది. అదే విషయంలో అంతరంగంలో కూడా నొప్పి ఉంటుంది. So in the same situations, even inwardly we go through some pain when we are being crushed, and are we able to go through that joyfully? అంటే ఉదాహరణకి ఒకవేళ మనము ఎవరైనా మనకు అపకారం చేసిన వాళ్ళని మనం క్షమించినట్టు చెప్పినా అనేక సార్లు మనం నిద్ర లేకుండా ఉంటాం. అంటే అది అంతరంగంలో ఇంకా మనకెంత బాధ కలిగిస్తూ ఉంటుంటుంది. So when some people did some evil to us, some harm to us, even though we say we have forgiven them, but still inwardly we go through some pain. Even while sleeping, we experience that pain. ఆ విధంగా మనం చూసినట్టయితే కుటుంబంలో కూడా మనం నలగొట్టబడతాం. So that way, even in our family life, we go through that crushing, brokenness. సంఘంగా కూడా మనం నలగొట్టబడుతూ ఉంటాం. సంఘంలో నలగొట్టబడతాం, అదే సంఘంగా కూడా నలగొట్టబడతాం. So even in the church, even through the church, we will be going through this brokenness experience. కాబట్టి అది ఆ విధంగా మనము వెళ్ళడం ద్వారా నమ్మకంగా, విశ్వాసంతో మనం వెళ్ళడం ద్వారా మనం పిండిగా తయారవుతాం. మనం ఆ యొక్క గింజలు పిండిగా అవుతూ ఉంటాయి. మిగిలిన గింజలే అందులో ఎవరైతే
ఇష్టపడతారు. అదే నిజమైన పిండిగా ఉండడం. మళ్ళీ గింజల్లా ఉండేవాళ్ళు గింజల్లాగే ఉండిపోతారు. But instead of remaining like those grains, if we go through this process joyfully looking unto Jesus, one day, if we remain faithful through this process, we will become like a floor and we will not remain like grains. అయితే కొంతమంది గింజలాగే ఉండిపోవచ్చు అంగీకరించకపోతే ఆ But పరిస్థితిలో వెళ్ళడానికి. if some people are not willing to accept these situations, they may remain as grains even after that. కొంతమంది చాలా కాలం తర్వాత ముందు నలగొట్టబడుతూ వెళ్ళిన వారి జీవితాన్ని చూసి మారు మనసు పొంది వారు కూడా ఆ విషయంలో మరలా నలగొట్టబడడానికి ఇష్టపడుతూ ఆ విధంగా ఉంటూ ఉంటారు. So, but some people will see others who have gone through this brokenness, how their lives are made beautiful. So they also repent, and again they want to be willing to go through the brokenness. So like that, some people may go through again to accept this. అయితే గత వారంలో మనం చూసిన విధంగా నలగొట్టబడిన తర్వాత చాలా తేలికగా మనం అపవాది మోసగించే ప్రమాదం ఉంటుంది ఈ విషయంలో. But as we have seen last week, after we are even broken in this matter, we can be easily deceived by devil. ఏ విధంగానంటే ఆత్మీయ గర్వం ఉండే ప్రమాదం ఉంటుంది. So there is a chance even after we become like a floor, we are crushed, there is a chance for spiritual pride. ఎందు గురించి అంటే ఇప్పుడు నలగొట్టబడడం వాళ్ళని మనం చూస్తాం. మనం నలగొట్టబడిన స్థితులు కూడా మనకు తెలుసు. కాబట్టి నేను చాలా నలగొట్టబడ్డాను అని ఎవరు పౌలుతో పోల్చుకోవడమో లేకుంటే పేతురుతో ఎన్నో మనం ఆ విధంగా పోల్చుకోండి ఇతర కంటే నేను ఆ విధంగా ఉన్నాను, నా తోటి సహోదరుల కంటే నేను మంచి కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళాను, నేను ఆత్మీయుని అనుకునే ప్రమాదము ఉంటుంది. So after we are crushed also that because now we know all those situations and we are able to came out victoriously through that crushing experience. So now I can compare myself with Paul or somebody else that I am able to become somebody and I can boast about it and become spiritually proud. పరిశుద్ధాత్మ గురించి కొంత మనం ఎరిగి మనం ఉంటాము. So by then we will know a few things about experience of Holy Spirit. కాబట్టి ఆ పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు కనికరంతో మనం ఒప్పింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం రిపెంట్ అవుతూ ఉంటాం మళ్ళీ అక్కడ కూడా. So even at that stage when we have this type of pride, Holy Spirit will convict us and he will make us to confess our sins. అయితే ఎవరైతే అక్కడ ఒప్పుకోలేరో వాళ్ళు గాలి తగిలినప్పుడు వాళ్ళు ఎగిరిపోతారు. ఆ పిండిలో పైన ఎగిరిపోతుంటది. గాలి తగిలినప్పుడు గింజల కంటే పిండి త్వరగా ఎగిరిపోతుంది. So if even at that stage, if Holy Spirit is convicting us, if we are not confessing our sins, they remain like floor, and when the wind comes, they flew away in different directions, but at least grain will remain there. But after you are broken, you are like a floor, you may easily fly off to other places. అదే మనం సంఘాల్లో మనం చూస్తాం. ఎంతో ఆశ్చర్యకరంగా ఉండవలసిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు చాలా కష్ట పరిస్థితుల్లో వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళు ఆ యొక్క దిద్దుబాటును తీసుకోపోవడాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఒప్పింపు చేసినప్పుడు దాన్ని సరిగా తీసుకోపోవడాన్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు ఇప్పుడు. So that's what we see in some people's lives, what happened in churches, that though they were very good, they could have been a blessing in the church, but then today we don't know where they are when they didn't receive the correction through Holy Spirit. They remained like a floor. We don't know where they are today. కాబట్టి ఈ విధంగా ఉన్న పిండిగా ఉన్న వాళ్ళు ఎంతో దప్పికతో దప్పిక కలిగిన ప్రార్థన చేసినప్పుడు ఆత్మచేత సమృద్ధి కలిగిన ఆత్మచేత నింపబడినప్పుడు ఒక ముద్దగా మనం తయారవుతాం. So that way, when those who are crushed from wheat and became like a floor, when they have a lot of spiritual thirst and long for Holy Spirit, they become like a wet, and then they become like a one unit, like a ball of a wheat. ఇప్పుడు తడిపిన తర్వాత పిండిలో చలనం తగ్గిపోతుంది. గాలికి పోదు ఇంకా అది మెత్తదానం అయిపోతుంది, అతికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకదానికొకటి. So when that floor is made wet, then it will not fly off easily when the wind comes. It is all sticking with each other and it is becoming like a one unit together. కాబట్టి అప్పుడు దానిని యజమానుడు కష్టాల్లో పంపించినప్పుడు, అగ్ని వంటి పరిస్థితులు కూడా పంపించినప్పుడు ఎంతో శ్రేష్టంగా వాళ్ళు విధేయత చూపిస్తారు. అది ఆ పిండి రొట్టిగా తయారవుతుంది. So when even in those situations, when there are any difficult situations that come in their lives, they all are together and it becomes like a one unit and one wet ball. కాబట్టి దీనికి అప్పుడు నిజమైన ఆరాధన అదే ఆ విధంగా నిజంగా ప్రభువును మనం సంఘంగా ఆరాధించడానికి ఆ విధంగా ఐక్యతతో మనం ఉన్నప్పుడు మన మనసులో ఎవరి పట్ల ఎటువంటి సంకుచితం కానీ, ఎటువంటి అనుమానాలు కానీ, లేకుంటే డిసప్పాయింట్మెంట్స్ కానీ, వారి గురించి బిట్టర్నెస్ కానీ
సంపూర్ణంగా మనం లేకుండా ఉండడమే అదే నిజమైన ఆరాధన. So that is the true worship, to become like this, united, no divisions, no doubts with each other, and everything becomes like one. ఎందు గురించి అంటే ఇది మనం ఏదో కొత్తగా మనం ప్రారంభించట్లేదు ఇది. So this is not something we are beginning as a new startup. ఇది ప్రభు ప్రారంభించిన దానిలో మనము ఆ యొక్క మాదిరిని, ఇది నూతన నిబంధన సంఘము ఏ విధంగా కట్టుబడిందో ఆ మాదిరిని వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం చదువుతాం బైబిల్లో. So the foundation which Jesus Christ has laid when the New Testament church was built, the early church, how they lived like that, we are able to see those as an example for us. వారి యొక్క జీవితాల కష్టములన్నీ కూడా, ప్రభువుని గురించిన శ్రమలన్నీ కూడా వాళ్ళని ఐక్యపరిచినాయి. ఒక్కరిగా ఉండడానికి, వాళ్ళని ఏకాత్మ కలిగి ఉండడానికి సహాయం చేసినాయి. మనం అపోస్తల కార్యాలు మొదట్లో కొన్ని అధ్యాయాల వల్ల మనం చదువుతాం అవి. So in Acts of Apostles, if you read the first few chapters, all those sufferings, difficult situations, through all that they still remained as a one together. We can see that. అది పరిశుద్ధాత్మ ద్వారా పెంతెకొస్తు దినాన్ని నింపబడిన తర్వాత. So that happened only after they all filled with Holy Spirit on the day of Pentecost. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ప్రభు తను ఆయన సిలువకి అప్పగింపబడక ముందు చెప్పిన అద్భుతమైన మాట, శిష్యులతో ఆయన ఉంటూ చెప్పిన మాటల్లో ఈ మాట చూసినట్లయితే Matthew chapter 26, 26వ వచనం, 26వ అధ్యాయం 26వ వచనం. Matthew chapter 26, verse 26, the wonderful word that Jesus said before his crucifixion. ఇక్కడ ప్రభు చెబుతున్నారు, ఇది ఎంత అద్భుతమైనది, ప్రవచనంతో కూడిన సత్యం అది. So this is the word which is a prophetic word that Jesus told his disciples. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. So while they were eating, Jesus took some bread, and after a blessing he broke it and gave it to the disciples and said, take, eat, this is my body. ఆయన శరీరం అది. అప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్న ఒక రొట్టె అని, ఒక శరీరం అని, అదే ఆయన చెప్తున్నారు అక్కడ. So whatever we have been talking, that one body, one bread, that is what Jesus is speaking in this verse. ఇక అద్భుతమైన విషయాలు ఆ విధంగా సంఘంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ యొక్క రొట్టెగా మనము అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనం ఎదుగుతూ ఉంటాం. So in the church, the wonderful things, as we are yielding, we are learning to become like one body, one bread. That's how we can become. అయితే మనకు హైదరాబాద్ లో జాక్ బ్రదర్ మీటింగ్స్ 12 మీటింగ్స్ కలిగి ఉన్నాం. So till now we had 12 conference meetings with Brother Zach Kunen. 2008 నుంచి 2019 వరకు మనము 12 మీటింగులు కలిగి ఉన్నాం కాన్ఫరెన్స్ లో. So from 2008 to year 2019 we had 12 conference meetings with Brother Zach. నిజంగా అద్భుతమైన, నేను అనుకుంటాను 12 కాన్ఫరెన్స్లు నా కొరకు పెట్టుబడి ఉన్నాయి అనుకుంటాను నేను. So I think that all those 12 meetings were arranged for my sake personally. అద్భుతమైన సహోదరు ప్రేమను అందులో చూడడము ఎంతో మరువలేం మనము. So we could see many brothers and their love. We can't forget that. ఫస్ట్ మీటింగ్ లో అంటే ఒక టీమ్ గా మాకు అప్పగించబడిన బాధ్యత ఎంతో ఫెయిల్ అయిపోయాం మేము. The first conference meeting, when the responsibility that is given to us, we have utterly failed. మెయిన్ రెండో మీటింగ్ లో, అది సెకండ్ కాన్ఫరెన్స్ లో. So that was the first meeting. రెండో కాన్ఫరెన్స్ 2009. That was the second conference. అయితే నిజంగా అక్కడ అనేక మంది మమ్మల్ని మాతో ఎంతో కటుగా మాట్లాడారు. అప్పుడు కొంతమంది బయట వాళ్ళు ఆ మీటింగ్ కి వచ్చిన వాళ్ళు. So when we utterly failed in that situation, there are many people, many brothers, or even many people came from outside. They spoke very harsh way to us. అయితే అప్పుడు నిజంగా ఎల్డర్ బ్రదర్స్ అదే విధంగా కొంతమంది సహోదరులు ఎంత కంఫర్ట్ చేశారంటే ఇప్పటికీ మర్చిపోలేము. నిజంగా మేము ఏడవడానికి చోటు లేక ఏడవలేదు అప్పుడు ఆ టైంలో వెళ్ళే పరిస్థితి. So the situation where we were going through at that time, we were like about to cry, but there was no place even to cry, and we were such a tough situation. But the elders and some brothers, they came and they spoke in such a comforting way. Even today we can't forget that comfort.
ఎంత అద్భుతం నిజంగా. అంటే మన ముందు వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా మనలకి మాదిరి చూపిస్తారో, ఏ విధంగా ఆదరిస్తారో ఆ పరిస్థితుల్లో అది అర్థమవుతూ ఉంటుంది. So those who walked ahead of us, what type of example they have shown us, that we are able to clearly see through those situations. అంటే మా రెస్పాన్సిబిలిటీ అప్పుడు ఫుడ్‌ని అరేంజ్ చేయడము. So our responsibility in that conference was to arrange food for everybody. మేము అరేంజ్ చేసిన ఫుడ్ కనీసం అది 30% కంటే 30%, 40% కంటే కూడా రాలేదు. తక్కువొచ్చింది. The 60% food, తినలేకపోయారు. లేదు. so that food we estimated and prepared that only was sufficient for 30% people. The remaining 60% people were without food. కాబట్టి దానికి అప్పుడు తయారు చేయని టైం అయిపోయింది. ఎంతో కష్టమైన పరిస్థితి. So the time is already running over and there is no food and it was very stressful situation. అయితే అప్పుడు నిందలు ఆ పరిస్థితిలో వచ్చినాయి. అప్పుడు ఆ విధంగా కంఫర్ట్ జరిగింది. So in those times, that way we have gone through those insults and shame, and also the comfort, the other side, we are able to experience. అయితే ఆ యొక్క తర్వాత ఏం జరిగిందంటే దానికి తక్కువైందని వాళ్ళు వంట వండేవాళ్ళు ఎక్కువ వండేశారు మిగిలిన వాళ్ళకి. So after that, because the food is already short, the outside cooks they came and they prepared much more than what is needed. అప్పుడు మిగిలిపోయింది. ఇప్పుడు ఎంతో మిగిలిపోయింది. అది ఇంకా ఇంకా 30-40% ఇంకా తినొచ్చు ఇంకా ఎగస్ట్రానే. అంత మిగిలిపోయింది. Now there's so much food left out that even 40% more people can come and eat. అందరూ వెళ్ళిపోయారు. So all people left. నైట్ లేట్ అయిపోయింది. It was already late night. కొద్దిమందే అక్కడ ఉన్నాం. Very, very few people are left there. దీనికి ఎవరికైనా ఇద్దాము ఇదని ఆ భోజనం చూసి ఎంతో మందికి ఫోన్ చేసాం. అనాథలకు ఎవరికైనా ఇవ్వడానికి ఎవరు ఆ టైం లేట్ అయిపోయింది రామన్నారు. So we wanted to give this food to many orphanages and many things we tried, but everyone said it's too late, we cannot take. అయితే ఎంత ఏడ్చాం మరలా అప్పుడు అలా ఏడవడం ఒకటి మేము ఎంతో ఏడ్చాం అప్పుడు. So even that night we again cried bitterly so much. అది పట్టుకెళ్ళి పాడేయడానికి అదన్నీ పాత్రలు సిద్ధపరచాలి పాడేసి వచ్చాము. So we prepared all those food in that vessels and we took it and then we threw away all that food and came back. అయితే దాని విషయం కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు. మళ్ళా ముఖ్యంగా బాధ్యత కలిగిన పెద్దలు అప్పుడు నిజంగా ఎటువంటి బ్లేమ్ లేకుండా కంఫర్ట్ చేశారు మళ్ళీ ఆ విషయంలో కూడా. But even at that time the elders and the responsible brothers they came and they comforted us. Nobody blamed us. అయితే ఆ విధంగా జరిగిన 12 మీటింగ్ వచ్చేసరికి, but by 12 కాన్ఫరెన్స్ వచ్చేసరికి, but when we went through like that and finally we reached the last conference, the 12th conference, అనేక మంది బాధ్యతల్లో ఉండడానికి ఆ బాధ్యతలో ఉండడానికి అనేక మంది ఇష్టపడడం, కొంతమంది ఇష్టపడేవారు కాదు. So many people are not willing or interested to take into that responsibility. కొంతమంది కొత్తగా వచ్చి ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. So there are some new people they came and they also willing to take up that responsibility. అయితే ఏం నేర్చుకున్నామంటే 12 లాస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి ఒక్క మెతుకు కూడా పాడు కాకుండా ఎగ్జాక్ట్ గా సరిపోయే విధంగా దేవుడు సహాయం చేసేవాడు. So what we have learned by the time we reached this 12th conference is that not even a little bit of food was wasted or nothing was left by the end of the meeting. మాకు తెలిసినంత వరకు ఒక్క మెతుకు కూడా లాస్ట్ లో అంతా కూడా మేము చాలా కేర్ఫుల్ గా ఎంతో మంది ఉన్నారు సహాయం చేయడానికి. ఆ విధంగా అద్భుతమైన సహవాసంగా ఆత్మీయ పాఠాన్ని దేవుడు నేర్పించి ఉన్నారు. To the best of our knowledge, not even a bit of rice, one piece of rice that was not wasted or left, and such a accurate way the Lord really helped us to do that. ఇది ఏ విధంగా వచ్చింది? So how is it possible? మనం నలగొట్టడానికి ఇష్టపడినప్పుడు, so when we are willing to be broken through that process, ఆయన మహిమ పొందుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. So Lord is always ready to take all the glory to him. ఈ బలహీనమైన పాత్రల చేత. So through these weakened vessels. కాబట్టి ఈ విధంగా నలగొట్టబడుతూ వెళ్తున్న సహవాసంలో ఈ విధంగా ఎంతో అద్భుతమైన మహిమను మనం చూడగలుగుతాం, దేవుని మహిమను. So that way in the fellowship where we are being broken and crushed, when we yield to it, we can see wonderful way the glory of God at the end. నేను నమ్ముతాను ఈ విధంగా మిగతా టీమ్స్ కూడా వెళ్ళి అని నేను నమ్ముతాను. మాకు టీం ఒకటే అని కాదు, అన్ని టీమ్స్ కూడా ఈ విధంగా వెళ్ళి ఉండి అనేకమైన నేర్చుకుని ఉంటారు. So I was only going through this team with the food responsibility, but I know like a lot of brothers who have gone through in different responsibilities and they all have gone through the similar experience, I believe. టెక్నికల్ టీం గాని, so the technical team, సింగింగ్ టీం, even the singing team.
మ్యూజిషియన్స్ టీమ్, even the musicians, ఇంకా పాత్రలు కడిగే టీము, so those who are cleaning the vessels, ఇంకా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, and the translators. ఇంకా ఈ విధంగా అనేక మంది, ఇంకా ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఎల్డర్ బ్రదర్స్ ఇంకా ఎంతో ఆ విధంగా నేర్చుకుని అనేకమైన పరిస్థితుల్లో అనేకమైన చూసి ఉండవచ్చు. So more than all these things, our elder brothers might have gone through many situations like this. Maybe we don't realize. ఎంతో మంది బాధ్యత నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది బాధ్యత నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు బయటికి. So there are some brothers, they left the responsibility, they went out of that responsibility. ముఖ్యంగా అకామిడేషన్ విషయంలో మనం ఆ విధంగా చూసి, అకామిడేషన్ టీం విషయంలో, ట్రాన్స్పోర్ట్ టీం విషయం వాళ్ళు కూడా ఎంతో ప్రెషర్స్ వెళ్ళుంటారు. So we also see accommodation and transport, even all these people, they might have gone through that similar thing in responsibilities. మనం అడిగితే ప్రతి ఒక్కరికి ఒక టెస్టిమనీ ఉంటుంది, ప్రతి టీం కూడా. So today if we ask, every team will have a testimony like this. అప్పుడు మనము చూస్తాం సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నది. ఈ యొక్క రొట్టెగా ఉన్నప్పుడు ఎంత మేలు, ఆ మనోహరాన్ని మనం చూసి కొంత అనుభవించి ఉన్నాం వీటి ద్వారా. So through all this, then we can understand that when brothers come together, when they remain together, yield to each other, how beautiful it will be, how glorious it will be. Little bit we tasted through all this. కాబట్టి ఈ యొక్క విషయాలు నిజంగా హృదయాన్ని ఎంతో సంతోషంతో దేవుని వైపు చూడడానికి, తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంటాయి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. So all these things when we remember and we meditate, all these things would be so much thankful, make us so much thankful to God. ఎంతో ప్రయాసం ఉంటుంది దాని వెనక. So there is so much pressure that we have gone through, the burden. కానీ ఆ మహిమ ఎదుట ఆ ప్రయాసం ఎన్నదగినదే కాదు. But when we see the glory of God at the end, all these things we cannot even count the suffering that we went through. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని వచనాల ఆధారంగా బైబిల్లో ఇంకా మనల్ని ఈ విధంగా ముందుకు ఏ విధంగా మాదిరిగా ఉండవచ్చు, మనకు మాదిరి ఏ విధంగా ఉన్నారో దేవుని చిత్తమైతే మరొకసారి చూద్దాం. So God willing, looking at some of the Bible verses, how with all these things, how we can be an example even in those situations we can go through. Let us see, God willing, some other time. ఒక రొట్టెగా మనం చేయబడ్డము. So that is to be made as one bread. ఒక శరీరంగా మనము నిర్మించబడ్డము. To be built up as one body. దానికి సంతోషంతో దేవుని మనం ఆ విధంగా సేవించడము. So that way, joyfully to serve the Lord, gladly to give ourselves to Him. ఇది నిజమైన ఆరాధన అది. So that is the true worship. కాబట్టి ఈ విధంగా నడిపిస్తున్న దేవుని మనం స్తుతిద్దాం. So let us praise our God. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామమున కొందరం నాయన స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ విధంగా ఒక సంఘంగా అద్భుతమైన సహవాసం మనం సమకూర్చినందుకు వందనాలు. దీని వెనక నీ యొక్క అభిషేకం బట్టి వందనాలు, నీ ప్రణాళికను బట్టి వందనాలు, నీ యొక్క నాయన తండ్రి ప్రభువా, నీ ఉద్దేశం బట్టి వందనాలు, నీ మాదిరిని బట్టి వందనాలు. మా పట్ల నాయన నువ్వు చూపుతున్న అపారమైన కనికరాన్ని బట్టి, దీర్ఘశాంతం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఓర్చుకుంటున్నట్టు వందనాలు, ఒకరినొకరు మేము ఓర్చుకోవడానికి మాకు ఇస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన ఎల్డర్స్ని బట్టి వందనాలు నాయన, ప్రతి ఒక్క నాయన సహోదరిని బట్టి వందనాలు. ఎంతో మంది ప్రభువా మాకు అనేకమైన సంగతులు కనిపించకపోయినప్పటికీ ఎంతో మంది ఎంతో సాక్రిఫైస్ నాయన దీని వెనక అందుని బట్టి స్తుతిస్తున్నాను. ఎంతో ప్రార్థన నాయన తండ్రి ప్రభా ఉంది. అనేక మంది విడిచి వెళ్ళిపోయినప్పటికీ నాయన తండ్రి ప్రభా నువ్వు మమ్మల్ని విడవలేదు నాయన, మమ్మల్ని కడుతున్నాను బట్టి స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను నాయన. నీ కొరకే వధు సంఘంగా మేము సిద్ధపడడానికి, ఒక రొట్టెగా, ఒక శరీరంగా నేను సేవించడానికి, మేము అతిశయించడానికి ఏదీ లేదు. మిమ్మల్ని మాత్రమే మేము మహింపరచడానికి సహాయం చేయమని మీరు మాకు అనుగ్రహించిన ఆదరణకర్తను బట్టి స్తుతిస్తూ దినాల్లో ఇంకా నాయన మేము నమ్మకమే జీవించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.